ప్రార్థన చేసుకున్నాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గడిచినటువంటి వారమంతయు మీ యొక్క బాహుచాటును మమ్మల్ని కాపాడి ఉన్నారు. తిరిగి ప్రభు దినాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి చేరేంత వరకు కీర్తనలతో స్తుతించున్నాం. తండ్రి, సమయమందు మీ లేఖనంలో నుంచి మాకు అవసరమైనటువంటి మా ఆత్మీయ జీవితాలకు, భౌతిక జీవితాలకు కావాల్సిన సందేశాన్ని అందించమని, బలహీనులు ఎవరన్నట్లయితే అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. అలాగే మీ దాసునను సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఆరాధికులుగా చేరిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, మహోన్నతులైనటువంటి తండ్రి యొక్క చిత్తంలో జరిగించడం అనేటువంటిది ఏంటి? ఆయన చిత్తాన్ని ప్రతిఘటించడం లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోవడం ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం నీతికి దుర్నీతికి జరుగుతున్నటువంటి పోరు. దేవుని చిత్తాన్ని జరిగించడం నీతి, దేవుని చిత్తాన్ని ప్రతిఘటించడం దుర్నీతి. దేవుని చిత్తాన్ని జరిగించడము నీతి, దేవుని చిత్తాన్ని ప్రతిఘటించడము దుర్నీతి మాట. కనుక ఈ రెండింటికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటాన్ని పరిశుద్ధ గ్రంథము ఏ రీతిగా మనకి వివరించింది అనే సంగతులు కొద్దిసేపు మనము ఆలోచన చేయబోతూ ఉంటాం. దేవుని చిత్తము లేక దేవుని యొక్క ఇష్టం నెరవేర్చినటువంటి వారు భూమి మీద అతి తక్కువ మంది కనపడుతూ ఉంటారు. అతి తక్కువ మంది ఉన్నారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 14వ వచనంలో, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసాను. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నారు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు అన్నాడు. చూడండి, కనుక నీతిని జరిగించడం అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో ఆయన ఇష్టాన్ని, ఆయన అనుకున్న దాన్ని నెరవేర్చడం. అది నెరవేర్చినటువంటి వారు దేవుని నీతిని నెరవేర్చిన వారు, అంటే దేవుని యొక్క చిత్తాన్ని. ఇది మనం ఎక్కడ చూస్తామంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అన్నాడంటే నీతి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు మనకేం కలుగుతుందట? నీతి కలుగుతుంది అనే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. రైట్. కనుక ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నాం? నీతికి దుర్నీతికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, పోరు. నీతి అంటే ఏం చెప్పుకున్నాం? దేవుని చిత్తాన్ని జరిగించుట, దేవుని ఇష్టాన్ని జరిగించుట. ఎవరైతే దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించట్లేదో, ఇష్టం ఇదని తెలిసినప్పుడు అది నెరవేర్చకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు, నీతిగా జీవించిన వారం కాము. ఒకవేళ ఎంత మన మనస్సాక్షి చెప్పి నేను యథార్థంగా బ్రతుకుతున్నాను అని అనుకున్నా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆ వ్యక్తి నీతి పక్షాన లేడు. దేవుని చిత్తాన్ని ప్రతిఘటిస్తున్నట్లే, వ్యతిరేకిస్తున్నట్లే. అలా వ్యతిరేకించిన దాన్ని ఏమన్నారంటే దుర్నీతి.
కనుక నీతికి దుర్నీతికి ఎప్పుడూ పోరాటం సాగుతూనే ఉంది. దీన్ని పరిశుద్ధాత్ముడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, ఇలాగూ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఈ సందర్భాలన్నీ కూడా మాట్లాడుతూ అవిశ్వాసులతో ఎలా ఉండద్దు అన్నాడంటే విజోడుగా. ఎక్కువగా మనుషులు చేసేది, క్రైస్తవులు కూడా చేసేది ఎవరితో స్నేహం చేస్తారంటే అవిశ్వాసులతో. కనుక ఉదయకాలంలో నీతికి దుర్నీతికి ఏమండి సాంగత్యం అనేటువంటిది కుదరదు. దుర్నీతి ఏం చేస్తుందంటే, అన్ని లేఖనాలు మనం అన్ని తరచూ చదివేటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి అందులో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వెళ్తూ ఉంటాం. దుర్నీతి ఏం చేస్తుందంటే సత్యాన్ని అడ్డగిస్తుంది. దుర్నీతి చేసేటువంటి పని ఏంటంటే సత్యాన్ని అడ్డగిస్తుంది. ఇది సత్యము అని తెలిసినప్పుడు లోబడలేదు అనుకోండి, ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా లోపల మానవులు ఎవరైనా, వారు సత్యాన్ని అడ్డగిస్తున్నారు అంటే ఎవరి పక్షాన ఉన్నారంటే దుర్నీతి పక్షాన ఉన్నారు. నీతి పక్షాన లేరు, క్రీస్తు పక్షాన లేరు, ఏమండి విశ్వాస పక్షాన లేరు. సాంగత్యం అనేటువంటిది క్రీస్తుతో చేయట్లేదు, విశ్వాసులతో చేయట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక మనకి ఏం అర్థమవుతుంది చేసుకుంటున్నాం అంటే, దుర్నీతి అంటే ఏంటంటే దేవుని చిత్తాన్ని ప్రతిఘటించడమే దుర్నీతి. దుర్నీతి చేసే పని ఏంటంటే సత్యాన్ని ఏం చేస్తుంది, అడ్డగిస్తుంది. ఇది సత్యం అంటే నువ్వు చెప్పేది సత్యమే, మేము చెప్పేది కూడా సత్యమే. అది నువ్వు చెప్పేది సత్యమా నేను చెప్పేది సత్యమా అని అన్నప్పుడు దానికి ఎవరు జడ్జి చేయాలి? గ్రంథం జడ్జి చేయాలి. గ్రంథం దగ్గర పెట్టుకుని, ఇప్పుడు లాక్టోమీటర్తో పాలను చూస్తారు, నీళ్ళు ఎన్ని ఉన్నాయో పాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. జ్వరం ఎంత వచ్చిందని ఏదో ఒంటి మీద చేయి పెట్టుకుని వేడిగా ఉందంటే ఒకళ్ళు శరీరం వేడిగా ఉంటుంది, ఒక్కొక్కరిది చల్లగా ఉంటుంది. అలాగని నాకు జ్వరం వచ్చిందని అనుకుని పదే పారాసెటమాల్ లేకపోతే ప్రోసిన్ మింగేసాను అనుకో, కుదురుతుందా? కుదరదు. అప్పుడు జ్వరం ఉందో లేదనేది ఏం చేయాలి? థర్మామీటర్ పెట్టి చూడాలి కదా, చెక్ చేయాలి కదా. ఇప్పుడు సత్యాన్ని నువ్వు ఈ లోకంలో అడ్డగిస్తున్నావు అంటే కనుక దుర్నీతి పక్షాన ఉన్నావు అని అర్థం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తున్నాం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అదే వారి మధ్య విశదమైనది, ఆ దేవుడు అది వారికి విశదపరిచెను. అనగా 18వ వచనంలో చూడండి, దుర్నీతి చేత. కనుక దుర్నీతి పరులు ఏం చేస్తారని ఉంది? సత్యాన్ని అడ్డగిస్తారు. నువ్వు సత్యానికి లోబడట్లేదు అంటే దాన్ని అడ్డగించినట్లు లెక్కే. కొందరు నిజాన్ని జీర్ణించుకోలేరు. నిజాన్ని ఒప్పుకుంటానికి కూడా ఏముండాలంటారు? ధైర్యం ఉండాలి. ఒప్పుకోలేరు. కనుక సత్యాన్ని అడ్డగిస్తున్న మనుషులు దుర్నీతి పరులు, నీతి పరులు కాదు. ఏమండి? ఇప్పుడు దుర్నీతి పక్షాన ఒక నాయకుడు ఉంటాడు, నీతి పక్షాన ఒక నాయకుడు ఉంటాడు. అసలు మిమ్మల్ని అందరినీ లీడ్ చేసేది ఎవరో అని అంటారు ఒక్కోసారి. ఎందుకని? వాళ్ళ నడిచే విధానాన్ని బట్టి, ఆల్రైట్, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి. అసలు నీకు ఎవరు నేర్పిస్తున్నారు ఈ మాటలన్నీ? ఏ కళాశాలలో నేర్చుకున్నావు? ఏ సంఘం దగ్గరికి వెళ్ళావు? మీ నాయకుడు ఎవరు? ఇటువంటి సంగతులన్నీ కూడా ప్రశ్నార్థకంగా వచ్చేస్తాయి. అంటే దుర్నీతి పక్షాన ఒక నాయకుడు ఉంటాడు, నీతి పక్షాన కూడా ఒక నాయకుడు ఉంటాడు.
ఇప్పుడు దుర్నీతి పక్షాన ఉన్న నాయకుడు ఎవరు అన్నట్లయితే అపవాది. దుర్నీతి నాయకుడు అతను. ఏమండి? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, కయ్యేను వంటి వారమై ఉండరాదు. కనుక అతను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. కనుక అపవాది నాయకుడిగా దేనికి నాయకుడిగా ఉన్నాడు అంటే, దుర్నీతిని జరిగించే వాళ్ళు ఎవరున్నా సత్యాన్ని అడ్డగించే వాళ్ళందరూ కూడా వాడి జాబితాయే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కయ్యేను హేబేలు ఉన్నారు. ఇప్పుడు కయ్యేను ఎవరి తరపు మనిషి అయ్యాడు? దుష్టుడు. అంటే దుష్టుడు దేనికి అధికారి? దుర్నీతికి అధికారి, దుర్నీతి చేయటానికి అధికారి. మరి నీతి పక్షాన్ని ఎవరుంటారు? దేవుని కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీతి పక్షాన పోరాటం చేసేటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి స్వభావము ఆయన బ్లడ్లో ఉంది, లేకపోతే ఆయన నేచరు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి స్వభావం ఏంటన్నట్లయితే నీతే కనపడదు ఎక్కడైనా. కానీ దుర్నీతి అనేటువంటిది కనపడదు. ఆయన నీతిని ప్రేమించేటువంటి స్వభావం అయింది. అలాగని ఎదురుగా దుర్నీతి కనపడదా? నీతి ఉంటుంది లోకంలో, దుర్నీతి ఉంటుంది. ఎక్కువ దేనికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం? ఏది చూన్ చేసుకుంటాం? ఏది మనం సెలెక్ట్ చేసుకుంటాం? యేసుప్రభు యొక్క నేచర్ ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి, తన దూతలు వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. సంగతి వస్తుంది, నువ్వు నీతిని ప్రేమించితివి. క్రీస్తు ప్రభు వారిని గురించి రాయబడిన సమాచారం అది. క్రీస్తుకున్నటువంటి నేచర్ ఎటువంటిది, స్వభావం ఎటువంటిది అంటే నీతిని ఏం చేస్తాడు ఆయన? అలాగని దుర్నీతి లేదా ఆయన కళ్ళ ముందు? ఆయన కళ్ళ ముందు దుర్నీతి లేదంటారా? ఆయన సంచరించినటువంటి దినాల్లో దుర్నీతి ఆయన కళ్ళ ముందు కనపడలేదా? కానీ దుర్నీతి కనపడగానే దాన్ని ఏం చేస్తాడు? ద్వేషించే స్వభావం. అలా ద్వేషించాడు కాబట్టే యేసు ప్రభు వారిని తండ్రి ఏం చేశాడని ఉంది అక్కడ. అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్నేం చేశారు? దేనికి అభిషేకించారు? దేన్ని హెచ్చించారు? ఎందువల్ల? నీతిని ప్రేమించే స్వభావం కాబట్టి. క్రీస్తుకు ఆయన నేర్చినటువంటిది. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. కనుక దేవుడు ప్రేమించేది కూడా అదే, ఆయన కుమారుడైన క్రీస్తు వారు ప్రేమించేది కూడా అదే. దుర్నీతి ఉంది, నీతి ఉంది. దుర్నీతిని ద్వేషించే స్వభావం, నీతిని ప్రేమించే మనస్తత్వం. ఏమండి? అపవాది యొక్క జయం ఏంటి అసలు? 2 నాయకులు మనకు కనపడ్డారు. ఒక నాయకులు ఎవరో చెప్పండి? అపవాది. దేనికి నాయకుడు? దుర్నీతికి. మరో నాయకులు ఎవరండి? క్రీస్తు ప్రభు. ఆయన దేనికి నాయకులండి? నీతికి నాయకులు. అంటే ఈయన ఏం చేస్తాడో ఆయన ఏం చేస్తాడు? వీళ్ళిద్దరూ చేసేటువంటి పని ఒకటి బయటపడింది. క్రీస్తు ప్రభు వారు చేసే పని ఏంటి? నీతిని ప్రేమిస్తాడు. ప్రేమ అంటే చిన్న మాట ఏం కాదు అది. ఇప్పుడు మీరందరూ కూడా ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నారు. క్రీస్తు అంటే ప్రేమ కలగట్టి, సంఘం అంటే ప్రేమ కలగట్టి, సహోదరుడు అంటే ప్రేమ కలగట్టి. ప్రేమ లేకపోతే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేం కదా. ఏమండి? ఒక 2 అక్షరాల మాటే కానీ అది ఎక్కడి నుంచి రావాలి? ప్రేమ అనేది హృదయంలో నుంచి రావాలి. అందుకే అంటాడు, ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రేమ సహించును. ఏమండి? మచ్చరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనము చూచుకొనదు. ఏమండి? ఇన్ని సంగతులు ప్రేమను గురించి చెప్పబడ్డాయి.
ప్రేమను గురించి ఒక అధ్యాయమే రాయించేశాడు దేవుడు. అందువల్ల వీళ్ళిద్దరికి ఉన్నటువంటి స్వభావం బయటపడుతుంది. మరొక అడుగు ముందుకు వేసి దుర్నీతి పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, నీతి పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడనేటువంటి మరొక కోణాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అపవాది యొక్క జయం ఏంటంటే దేవుని యొక్క నియమానికి, దేవుని యొక్క చట్టానికి వ్యతిరేకంగా, విరోధంగా నరులను పురుకొల్పి అటు తిప్పడమే అపవాది యొక్క పని. ఒకటే మాట, నా మాట అర్థమైందో లేదు మీకు? అపవాది యొక్క జయం ఏంటి, మెయిన్ గోల్ ఏంటి? నీవు నేను దేవునికి విరోధంగా, ఆయన నియమానికి విరోధంగా, ఆయన చట్టానికి విరోధంగా మనల్ని పురుకొల్పి తన వైపుకి ఏం చేసుకోవాలా, త్రిప్పుకోవాలి. అది ప్రధానమైనటువంటి సూత్రం. దానికి ఒక రోజులో పని అవుద్దా వాడికి? ఎన్ని రోజులు మనతో స్నేహం చేయాలి అతను? కొన్ని లోకంలో ఉన్న సామెత అందాం, 6 నెలలు సహవాసం చేస్తే. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల దగ్గరికి అపవాదే వచ్చిన మాట వాస్తవం. అది ఒక రోజులోనే జరిగింది. అది వచ్చి పండు తినమంటే అవతల తినేసిందా? మీరైతే ఏమనుకుంటారా? అది ఒక రోజులో జరిగింది, ఒక 10 నిమిషాల్లో జరిగిందని అనుకుంటారా? వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా డిస్కషన్ జరిగిందని ఇంప్లిమెంట్ ఉంది. అది ఎన్ని రోజులు జరిగింది అనేటువంటిది అయితే కాలం అయితే చెప్పబడలేదు. కానీ మొత్తానికి వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిన డిస్కషను జరిగిందనే సంగతి యోబు గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనము, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారానికి ఏం చేశాడని ఉంది అక్కడ. జడిసి అంటే కుటుంబంలో ఎన్ని రోజులు జరిగి ఉంటుంది డిస్కషన్? ఒకసారి ఆలోచన చేయండి. అప్పటికప్పుడు ఎవరు ఒక నిర్ణయానికి రాలేరండి. వస్తారా? మనతో ఎవరైనా ట్రావెల్ చేయాలంటే మనం ఒకటే చెప్తాం. ఎవరైనా మీరు కొద్ది రోజులు ఏం చేయండి, సహవాసం చూడండి, లేఖనాలు చూడండి, అది వాస్తవం అయితే కనుక స్థిరపడండి. ఇప్పుడు అప్పటికప్పుడు జరిగింది కాదు కదా. విరోధంగా మనిషిని తన వైపుకు త్రిప్పాలి అంటే కనుక అపవాది తాను చేయవలసిన ప్రయత్నాలన్నీ ఏం చేస్తాడండి, చేస్తాడు. చేసి మెయిన్ గోల్ ఏంటంటే ఒక్క మనిషి దొరికాడంటే చాలు, వాడికి ఒక ఆత్మ దొరికింది అంటే, ఒక్కసారి పట్టుకున్నాడు అంటే ఆ వ్యక్తి ద్వారా ఎన్నో పనులు చేయగలరు. ఏమండి? మరి ఇప్పుడు మరొక నాయకుని చూస్తున్నాం. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన గోల్ ఏంటి? ఈయన అపవాది ఏమో మనుషుల్ని దేవుని చిత్తానికి, దేవుని నియమానికి విరోధంగా పురికొల్పి తన వైపు త్రిప్పుకునే ప్రయత్నం అతను చేస్తూ ఉంటుంటే, అపవాది యొక్క క్రియలను లయపరచడమే ఎవరి ఉద్దేశం? క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అపవాది ఏది చేసినా కానీ అతను చేసే పనిని లయం చేయాలి. ఏదో అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారం కాదండి. కొందరు ఏంటంటే తాత్కాలిక పరిష్కారం గురించి ఆలోచన చేస్తారు. కాదు, భవిష్యత్తు ఆలోచన చేస్తాడు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన అంతా భవిష్యత్తును గురించి. అపవాది యొక్క క్రియలు శాశ్వతంగా ఏం చేయాలి? లయం చేయాలి. అది ఆయన యొక్క ఆలోచన. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అది సంగతి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకి అన్నాడు. చూడండి, అపవాది ఏది చేసినా దాన్ని ఏం చేయాలా? లయం చేసేయాలి. అంటే లయం చేయాలంటే ఇంకా అది తిరిగి భూమిలో నుంచి ఇంకా మొలక ఎత్తకూడదు, పూర్తిగా నివారణ చేయాలి. కొన్ని వ్యాధులను ప్రభుత్వం ఏం చేస్తుంది? శాశ్వత నివారణ కోసం ప్రతి సంవత్సరమో లేదా 6 నెలలకు ఒకసారి
కొన్ని క్యాంపులు పెట్టి వ్యాక్సిన్లు ఏం చేస్తారో వేస్తారు. అంటే అది ఆ వ్యాధి నివారణ చెయ్యాలి అని. ఎన్ని చేసినా ఇంకా కొన్ని వ్యాధులు ఏమవుతున్నాయి, కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. భూమి ఉన్నంత వరకు ఏదో ఒక రోగాలు ఉంటానే ఉంటాయండి. ఏదో ఒక రోగంతో మొత్తం మనుషుని జీవితం ముగింపు జరగవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల అపవాది యొక్క క్రియలు, వాడు చేసే క్రియలు ఎప్పటి నుంచి చేస్తున్నాడు అందరికీ తెలుసు. వాడిని ఏం చేయాలి? ఆ క్రియలన్నింటినీ లయం చేసే ఉద్దేశం ఎవరిదండి? అందువల్ల క్రీస్తు ప్రభు వారు మానవుని యొక్క పాపానికి, మానవుని యొక్క అవిధేయతకు నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విమోచన సంపాదించేటువంటి పనులు ఆయన ఉన్నాడు. ఎందుకంటే మరి నీతి పక్షాన్ని తీసుకురావాలనేమో ఈయన పోరాడుతుంటే, దుర్నీతి పక్షాన్ని తీసుకెళ్లాలన్నమో ప్రజలందరినీ కూడా అటువైపు తీసుకెళ్ళిపోతుంటే, ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేయాలి. నా పిల్లలైనటువంటి వారు పాపానికి బానిసలైపోయారు, అవిధేయతకు బానిసలైపోయారు, వాళ్ళని నేను సంపాదించాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. ఇది పోరాటం కదండి. పోరాటం అనేది ఒక నిమిషంలో ఆగిపోయేది కాదండి. పూర్వం ధర్మయుద్ధాలు జరిగాయి. సాయంకాలం అయినప్పుడు యుద్ధం ఏం చేయాలా? ఆపేయాలి, అంతే, అయిపోవాలి. రేపు మళ్ళీ స్టార్ట్ అయ్యేది. అప్పుడప్పుడు మన ఇళ్ళ దగ్గర కూడా ఉంటుంది, ఇది 3 రోజుల నుంచి ఆడతలేదండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? సాయంత్రం 5 అయింది కాబట్టి మళ్ళీ వంట పని ఉంటుంది కాబట్టి ఇంకా కాసేపు ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నాం. ఇప్పుడు దాకా మాట్లాడాను, ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదు. రేపొద్దున మళ్ళీ వంట చేసుకుని మళ్ళీ 8ంటికి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా అప్పుడు దాగి ఉన్నాయో, నాకు మర్చిపోనియో అవన్నీ ఏం చేయొచ్చు? చూసి అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. ఏమండి? ఇటువంటి జరగవా? జరుగుతుంది. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, శాశ్వతంగా అపవాది క్రియలు లయం చేయాలి అని, మానవులకు పాపమునకు విమోచన తీసుకురావాలని క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయత్నమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి వస్తున్నాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, గుర్తుపెట్టుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నిత్యమైన విమోచన జరగాలి. అప్పటికప్పుడు జరిగేది కాదండి, నిత్యమైన విమోచన జరగాలి. రిడెంప్షన్ అనేటువంటిది, విమోచన అనేటువంటిది నీకు తాత్కాలికంగా జరిగేది కాదు. మీ అందరికీ ఇక్కడ ఒక ప్రశ్న వేయవచ్చు. ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏం చేయబడను? రక్షణ. ఎప్పుడు రక్షణ? దేని నుండి రక్షణ? నరకం అనేటువంటి ఆ శిక్ష నుంచి ఏం చేయబడాలి? మనం రక్షించబడినప్పుడే నిజమైన రక్షణ అండి. బాప్తిస్మం పొందామంటే ఇది ఎప్పటి వరకు మనం కాపాడుకోవాలంటే, పరలోకపు వాకిట్లో అడుగు పెట్టే వరకు ఏం చేసుకోవాలి? దాన్ని కాపాడుకోవాలి. నాకు పర్వాలేదులే, నేను టికెట్ తీసుకున్నాను, నేను సేఫ్ అని అనుకుంటానికి లేదు. నువ్వు పొందిన మాట వాస్తవమే, కానీ అంతము వరకు కాపాడుకోకపోతే కిరీటాన్ని దుష్టుడు ఏం చేస్తాడు? అపహరించిపోతాడు. కనుక మన కిరీటాన్ని మనమే కాపాడుకోవాలి, మన సొంత రక్షణ మనమే జాగ్రత్తగా కొనసాగించాలి. కనుక నిత్యమైన విమోచన సంపాదించడం కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు అన్నమాట అండి. దేవుని యొక్క చిత్తానికి మనం లోబడేలాగా మనం నడిపించడమే ఎవరి ధ్యేయం? అది. ఇద్దరు పని కూడా మీకు బయట పెట్టాను. ఒక ఆయన పని ఏంటి? నీతి పక్షాన ఉన్న పని, ఆయన చేసేటువంటి పని ముందు చెప్పొద్దులేండి. దుర్నీతి పక్షాన నాయకుడు ఎవరో అతను చేసే పని ఏంటి? దేవుని ప్రజలను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, విరోధంగా వాళ్ళ పురుకొల్పి అతని వైపుకి ఏం చేసుకుంటాడు? మరి నీతి పక్షాన ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క పని ఏంటి? అపవాది క్రియలను ఏం చేయాలి? లయం చేయాలి, శాశ్వతంగా లయం చేయాలి. అది శాశ్వతంగా లయం చేయడానికి మీరు ఏం చదివారంటే నిత్యమైన విమోచన అన్నాడు. తాత్కాలికమైన విమోచన కాదు, పూర్తి రిడెంప్షన్ ఇవ్వాలి వీళ్ళకి. మళ్ళీ నా పిల్లల జోలికి రాకూడదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా రాబోయే తరానికి మళ్ళీ ఎవడో కూడా చేంజ్ చేస్తాడేమో. కనుక శాశ్వతమైన పరిష్కారం చేయాలి. చూడండి, మనం ఏం పని చేసినా కానీ ఒక పగడబందీగా చేసుకుంటాం. అంటే దానికి అన్ని చక్కగా రేపన్న రోజుని ఏ సమస్య రాకూడదు అనేటువంటి. ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు ప్రభు వారు చేసేటువంటి పని కూడా అదే. నిత్యమైన విమోచన రావాలి నా పిల్లలకి.
ఒకవేళ దుష్టుని చంపాను అనుకో, దుష్టుడు ఒకవేళ ఆడి చంపితే వాడి తర్వాత వాడు అనేక మంది పిల్లల్ని పెట్టేశాడు కాబట్టి ఆల్రెడీ వాడి తర్వాత ఇంకా సమూహం బయలుదేరుతారు. ఈవేళ లోకమంతా అపవాది పిల్లలు కదా, ఎక్కువ శాతం వాళ్ళు లేరా? అందరూ దేవుని పిల్లలేనా? దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వాళ్ళేనా? మరి అపవాది ఎంతమందిని పిల్లలు పెట్టేశాడు? యేసుప్రభు వచ్చేటప్పటికే ఎంతోమందిని తన వశం చేసుకున్నాడు. అందుకంటాడు క్రీస్తు ప్రభు వారు, మీరు మీరు ఏ సంతానం అన్నాడో? సర్ప సంతానం. ఎన్ని పిల్లలు ఎట్టేస్తుంది అది? ఏమండి, ఒక సర్పము అలా పిల్లలు పెట్టుకుంటూ పోయిందనుకోండి, మొత్తము ఆ ప్రాంతం అంతా కూడా ఎన్ని ఉంటాయి సర్పాలు? భయపడుతూ ఉంటాం. సర్ప సంతానమా అన్నాడండి. ఏమండి, ఇటువంటి ఆత్మీయ పరిస్థితుల్లో మన జీవితము చక్కగా నిత్యమైన విమోచన తీసుకురావాలని క్రీస్తు ప్రభు వారు నీతి పక్షాన్ని ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు అన్నమాట అండి. భూమి మీద జరుగుతున్నటువంటి ఈ పోరు, ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి పోరు కాదు. పరలోకపు యుద్ధం వేరు. భూమి మీద జరుగుతున్నటువంటి ఈ పోరులో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరొకసారి చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి తీసినట్లయితే సహాయం చేయండి. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండొద్దు, జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో అంటే అపవాదితో ఏమి సంబంధం? ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ ఇద్దరి మధ్య, ఈ రెండింటి మధ్య పోరాటం సాగుతుందా లేదండి? సాగుతుంది. ఏమండి, విశ్వాసి నీతి, అవిశ్వాసి దుర్నీతి. క్రీస్తు నీతి, బెలియాలు దుర్నీతి, వెలుగు నీతి, చీకటి దుర్నీతి. ఇవన్నీ చక్కగా తేటగా కనపడుతున్నాయి అన్నమాట అండి. వాస్తవానికి నరుడు లేకపోతే మానవులమైనటువంటి మనం దుర్నీతిని జరిగించేటువంటి మనసు మనకు ఉంటుందా? ఎందుకు ఈ ప్రశ్న మనం వేసుకున్నాము అంటే, మనం అందరం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపమైనప్పుడు క్రీస్తు కూడా ఎవరి స్వరూపము? దేవుని యొక్క స్వరూపము గలవాడినై ఉండి తండ్రి దగ్గర విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా తను తగ్గించుకున్నాడని చదువుతాం ఫిలిప్పీ పత్రికలో. అంటే దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడే. మరి దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగినటువంటి 1:28 ప్రకారంగా ఆదికాండంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నప్పుడు, మనము కూడా దేవుని పోలిక అయినప్పుడు, క్రీస్తు కూడా దేవుని పోలిక అయినప్పుడు, క్రీస్తుమో దుర్నీతిని జరిగించకపోయినప్పుడు మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఎందుకు జరిగిస్తుంటున్నాం? మరి ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఏమండి, అంటే మనలో దుర్నీతి జరిగించేటువంటి కార్యక్రమం లేదు. అసలు దుర్నీతిని ఏం చేయాలో చూడగానే యేసుప్రభు గారు ఏం చేశాడని ఉంది? ద్వేషించాడండి. ఒకవేళ మనలో దుర్నీతి లేదా అంటే, ఒకవేళ ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించకూడదు. ఏం చేయాలి? ద్వేషించాలి. ఒకవేళ దుర్నీతిని జరిగించడము అసంభవమే. నరులు అంటే మనం అందరం ఎవరి పోలిక కాబట్టి? దేవుని పోలిక కాబట్టి. దేవుడి దగ్గర దుర్నీతి ఉందా? లేదు. క్రీస్తు దగ్గర దుర్నీతి ఉందా? లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించును అన్నాడు. ఆ మాట అనగలిగినటువంటి వారు ఎవరో లేరు. ఆయన అంత గొప్పగా నీతిగా బతికాడు కాబట్టి, ఆయన చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి. అందువల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనం పాపము చేసేటువంటి అవకాశం లేదు. కానీ దేహంలో కొంచెం పరిమితి చేయబడ్డాం. ఈ పదాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేహంలో కొంచెం పరిమితి చేయబడ్డాం కాబట్టి మన యొక్క కన్నులకు కొన్ని సంగతులు అర్థం కాకుండా ఉన్నాయి. దేహంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అన్నిటినీ కూడా దూరదృష్టితో ఆలోచన చేయలేడు. ప్రస్తుతానికి నా బతుకు బాగుంది చాలు, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, ప్రస్తుతానికి నా స్థితి బాగుంది. మన పరిధి అంతా ఎలా ఉంటుందంటే మన సర్కిల్ వరకు ఆలోచన చేస్తాం. దేహంలో జీవించేటి వాళ్ళు కొంచెం పరిమితి కలిగినటువంటి వారు కాబట్టి కొన్ని సంగతులు క్రీస్తులాగా ఏం చేయలేరు, ఆలోచన చేయలేరు. అక్కడే మనం ఏమైపోయామంటే అపవాదికి దొరికిపోయాం. అక్కడే దొరికిపోయాం.
నువ్వు 10 ఏళ్ళు సత్యాన్ని బాగా చేపట్టేస్తావు, బైబిల్ బాగా దాన్ని ఏమనాలంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నావు. అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత ఒకవేళ తొలగిపోరు, సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన ఏ వ్యక్తి ఏమవడో తొలగి, ఒకవేళ తొలగిపోతే కనుక నిన్ను నూతన పరచుట అసాధ్యం. ఇంకా అది దేవునికి కూడా అసాధ్యం అన్నాడు. ఒక్కసారి నువ్వు సత్యంలో స్థిరపడిన తర్వాత తొలగిపోతే ఇంకా నిన్ను దేవుడు కూడా విడిచిపెట్టేశాడు. అందువల్ల మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, నేను దేహంలో పరిమితి చేయబడినటువంటి వ్యక్తిని, ఎందుకంటే క్రీస్తులాగా నాకు భవిష్యత్తు ఆలోచన నాకు తెలియదు, లేకపోతే నాకు శాశ్వత కాలం కూడా ఈ దేహం నాతో ఉండదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేహంలో బ్రతికారు. ఆయన చనిపోయినప్పుడు దేహాన్ని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. మళ్ళీ ఆయన తిరిగి లేచినప్పుడు ఎటువంటి దేహం వచ్చింది ఆయనకి? మహిమ దేహమే వచ్చిందా? అంతకుముందు ఉన్న దేహమే వచ్చిందా? ఆ దేహమే ఉందా, లేకపోతే మహిమ దేహం వచ్చిందా? మరి తిరిగి లేచిన తర్వాత తోమా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నీ యొక్క వేలు నా గాయములో, మరి మహిమ దేహానికి గాయం ఎలా ఉంటుంది? మరి గాయం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనమే ఉన్నాం, మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మన దేహాన్ని ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసేసి ఒక పెట్టెలో పెట్టేస్తారు. మరి ఎందుకు ఆ దేహాన్ని అంత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసి అలా భద్రపరుస్తున్నారు? అలా చేయమన్నారు కాబట్టి. అంటే ఈ దేహానికి ఒక ఆలోచన ఉంది. ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఆలోచన నేటి ప్రజలకు కూడా వచ్చింది. ఐగుప్తీయులకి ఏముంది? వాళ్ళు పిరమిడ్స్ కట్టుకున్నారు. ఎందుకు పిరమిడ్స్ కట్టుకున్నారు? వాళ్ళు పిరమిడ్స్ అంటే ఏంటి? మమ్మీసు, సమాధులు ఉంటాయి, అంటే డెడ్ బాడీస్ ఉంటాయి. ఆ రోజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజులు, చక్రవర్తుల యొక్క సమాధులు అవన్నీని, వాళ్ళ యొక్క సంపద అంతా కూడా ఆ పిరమిడ్స్లో పెట్టి ఈ దేహాలు కుళ్ళిపోకుండా ఒక లిక్విడ్ని పంపించి నరాల్లోకి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ప్రపంచ వింతల్లోనే ఒక వింత అయింది కదా అది. ఎందుకు ఆ యొక్క దేహాలను వాళ్ళు కాపాడుతున్నారంటే, వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఎన్ని సంవత్సరాలు అయినా మళ్ళీ ఏదో ఒక రోజు ఏమవుతుంది? దేహంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఇదే దేహంలో నుంచి ఆయన లేస్తాడో, లేచిన తర్వాత తన సంపాదించిన సంపాదనతో మళ్ళీ బ్రతుకుతాడు. కనీసం కొద్దిపాటి ఆలోచన ఐగుప్తీయులకు ఉంది. మరి ఈ దేహాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మరి తిరిగి మనం కూడా పొందుతామనేటువంటి నిరీక్షణ మనకుంటే ఈ దేహంలో ఉన్నంత వరకు కూడా దేహాన్ని కూడా ఏం చేసుకున్నాం? జాగ్రత్తగా కాపాడు. కొందరైతే ఈ దేహాన్ని ఏం చేసుకుంటారో, నా ప్రాణమా నీకు ఉన్నంత వరకు తినేయి, తాగాలనుకున్నదంతా తాగే, నువ్వు సుఖపడినంతకాలం సుఖపడు, తర్వాత ఎవడు చూసి వచ్చాడు? మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఉన్నంతకాలం ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం. రేపొద్దున ఎంజాయ్ చేస్తే నువ్వు చేసిన ప్రతి ఎంజాయ్మెంట్కి కూడా దేవుడు ఏమడుగుతాడు? లెక్క. ఇక్కడ నువ్వు కష్టపడ్డావు అనుకో, అక్కడ సుఖపడతావు. ఇక్కడ ఎంజాయ్ చేసావు అనుకో, అక్కడ శాశ్వతం ఏం పడతావు? అగ్ని ఆరదు, పురుగు చావదు. భూమి మీద ఒక్కొక్కరు చూడండి, జీవితాంతం కూడా శ్రమలే, బాధలే, ఇబ్బందులే. అసలు క్రైస్తవుడు అయినందుకే ఏమున్నాయి అన్నాడు? శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరుని బట్టి సిగ్గుపడక దేవుణ్ణి ఏం చేయమన్నాడు? మహిమపరచమన్నాడు. కనుక దేహంలో పరిమితి చేయబడ్డాం కాబట్టి కొన్ని సంగతులు మన యొక్క దృష్టికి అదృశ్యంగా ఉండిపోతున్నాయే. దీన్ని ఏం చేశాడంటే అపవాది, పర్వాలేదు వీళ్ళు నా మాట వింటారు, వీళ్ళకింత భవిష్యత్తు ఆలోచన లేదని దాన్నే ఆయుధంగా చేసుకుని దేహాన్ని వాడు ఆయుధంగా చేసుకుని మనకి విరోధంగా దేవుని చిత్తాన్ని జరిగించడం జరుగుతుంది. అపవాది అనేవాడు ఎలా ఉంటాడో ఒకసారి చెప్పండి. అపవాది అనేవాడు ఎలా ఉంటాడు మీకు ఎవరన్నా ఎప్పుడైనా చూసారా? చూడకపోతే మరి అప్పుడప్పుడు నీ భర్తనో, నీ కూతురునో, నీ కొడుకునో, ఎరే నీ సాతాను దూరాడేటని ఎలాగంటున్నావు? అంటే ఆ గంట సేపు ఆ మనిషిలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? మరి చూసారుగా ఇంకా చూడలేదంటారా? ఆ క్రియలు జరిగిస్తున్నాడు కాబట్టి ఆ గంట అతను ఎవరో అంటే అపవాదికి ఆ గంట ఇతని దేహాన్ని ఏం చేశాడు? అద్దెకిచ్చాడు. ఈ దేహాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ దేహాన్ని ఆస్పదం చేసుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇతనితో ఈ పని చేయించాలి అని ఏం చేస్తున్నాడో చేస్తున్నాడు. ఏంటి ఇది అసలు ఇప్పుడు నేను చెప్తున్న ఈ పోరాటం వాళ్ళ కంటికి కనపడుతుందా? కనపడకుండా ఎంత జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇది ఇప్పుడు వరకు నేను మాట్లాడినా నా సొంత మాటలా, గ్రంథమే మాట్లాడా. రికార్డింగ్ కూడా ఉంటుంది, రేపు పొద్దున అందరు వింటారు ఏమండి. కనుక నీతికి దుర్నీతికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో
నీతి పక్షాన క్రీస్తు ప్రభువారు నాయకులుగా ఉన్నారు, దుర్నీతి పక్షాన అపవాది నాయకుడిగా ఉన్నాడు. దుర్నీతి పక్షాన ఉన్న అపవాదికి క్రియలు శాశ్వతంగా ఏం చేయాలి? లయం చేయటానికే, పాపములకు నిత్యమైన విమోచన జరగటానికే క్రీస్తు ప్రభువారు ప్రయత్నం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో మనమేం ఆలోచన చేశాము అంటే, నన్ను, నా దేహాన్ని ఆయుధంగా చేసుకుని నాకు భవిష్యత్తు తెలియట్లేదు కాబట్టి, మనోనేతలు అర్థం కావట్లేదు కాబట్టి బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ చదవలేదు. ఏమంటే ఎంతమంది దగ్గర బైబిల్ లేవు? అందరూ ఈరోజు బైబిల్ చదివారా? చదవలేదు. రేపు చదువుతారా? తెలియదు. నిన్న చదివారా? చదవలేదు. ఈ వారం, గత వారం అంతా చదివారా? తెలియదు. ఒకళ్ళు ఇద్దరు చదివి ఉంటారు. బైబిల్ మనం చదువుతూ ఉంటాం, చదివినా కానీ సంగతులు ఏమవ్వవు మనకి. ఎందుకు అర్థం కావంటే, అర్థమైతే నువ్వు యేసు ప్రభులాగా అయిపోతావుగా, అర్థమైతే నువ్వు ఒక పౌల్లాగా అయిపోతావు కదా, అర్థమైతే మనము మరి దేవుని పిల్లలం అయిపోయి అపవాదితో ఏం చేస్తాం? పోరాటం చేస్తామనే ఉద్దేశంతో అర్థం కాకుండా చేసి మన దేహాన్ని ఏం చేస్తున్నాడంటే తన వశం చేసుకుంటున్నాడు అన్నమాట. అందుకే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఇవన్నీ భ్రమ కలిగించేది ఎవరు అనుకుంటున్నారు మీరు? అపవాదండి. ఏమండి, అబద్ధం సత్యమైనట్లు, కొన్నిసార్లు అబద్ధం కూడా ఎలా ఉంటుంది? సిమెంట్ గోడ కట్టినట్టు చక్కగా ప్లాస్టింగ్ చేసినట్టు ఉంటుంది, కానీ అది అబద్ధం అని తెలుస్తుందా? అబద్ధం అని తెలిసిన రోజున అప్పుడు అయ్యో ఇంతకాలం నేను అబద్ధానికి ఇంత లక్షలు పోసానా, అబద్ధం కోసం నా జీవితంలో 40 ఏళ్ళు కూడా అబద్ధం దగ్గర ఉన్నాను నేను, సత్యం అని ఇది అని తెలిసింది. ఇప్పుడు నేను తీరా సత్యం దగ్గరికి వెళ్ళి నా జీవితం గడుపుదామంటే ఇప్పుడు నా ఆయాసమే దుఃఖం అయిపోయింది నా జీవితం అనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ. అందువల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, నీతికి దుర్నీతికి జరుగుతున్న ఈ పోరాటంలో సత్యము అబద్ధమైనట్లు, ఏమంటే ద్వేషం ప్రేమ అయినట్లు, ప్రేమయే ద్వేషమైనట్లు దేహంలో పరిమితమైనటువంటి మనుషులతో అపవాది ఒప్పించేలా చేస్తున్నాడు అన్నమాట. ఒప్పిస్తాడు, ఒప్పించడా? ఏమంటే ద్వేషిస్తూ ఏముందంటాం మనం? ప్రేమ. మరి అది అనుభవించాలో తెలుస్తుంది. నిజంగా నీకు ప్రేమ ఉందంటే, ప్రేమ ఉంటే నన్ను ఎందుకు ద్వేషిస్తావు అనరా? అంటే పైకి ప్రేమ ఉంటుంది, లోపల మట్టుకు ఏముంటుంది? ద్వేషం. ఇది ఎవరి క్రియ? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, సత్యం అబద్ధమైనట్లు. ఏమండి, ఇవన్నీ జరిగిస్తున్నాడంటే నిధి సత్యము అని గ్రహించే జ్ఞానము శరీరంలో పరిమితమైనటువంటి మనకు లేదు కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయుధంగా చేసుకుని తన వైపుకి ఏం చేసుకుంటున్నాడో త్రిప్పుకుంటున్నాడు అన్నమాట అండి. మరొక సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దుర్నీతి అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించడమే నీతి, దేవుని చిత్తాన్ని ప్రతిఘటించడమే దుర్నీతి. సత్యాన్ని దుర్నీతి ఏం చేద్దని చెప్పుకున్నాం? అడ్డగిస్తుంది. మరో సంగతి మనం ఏం చెప్పుకుంటామంటే, దేవుని చిత్తము కాక లేక దేవునికి కాక వేరొకరికి మొరక్కడమే దుర్నీతి. వేరొకరికి మొరక్కడమే దుర్నీతి. మొరక్కడం అంటే అన్ని సంగతులు మనం చెప్పుకోలేం, కానీ మొరక్కడము అనే మాట బైబిల్లో నుంచి ఒకే ఒక మాటను చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నాను. యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి. అంటే ఆ పై వచనాల్లో అపవాది క్రీస్తుని ఏం చేయమంటున్నాడు? మొక్కమంటున్నాడు. అలా మొక్కాడు అనుకోండి, యేసు ప్రభు వారు కూడా నీతిని జరిగించిన వాడు, దుర్నీతిని జరిగించిన వాడా? కానీ క్రీస్తు ప్రభు వారు నీతిని జరిగిస్తున్నాడు కాబట్టి లోకరాజ్యాలన్నీ చూపించిన, నమస్కారం చేయమన్నా మొక్కమన్నా ఏం చేయలేదు ఆయన. మనమైతే మొక్కుతాం, లోకరాజ్యాలు ఇచ్చేస్తాము, మొక్కు అంటే ఏం చేయొచ్చు? మొక్కొచ్చేమో. ఏమండి, ఆడెవడో చుక్కుడుకాయల కూరకి ఏం చేసుకున్నాడు? కొందరు మాంసం కూరకు లోబడిపోతారు, చేపల కూరకు లోబడిపోతారు. ఏమండి, ఆయన భోజన ప్రియుడు అండి, భోజనం పెడితే ఇంకేదైనా చెప్పేస్తాడండి అనేవాళ్ళు ఉండరా? ఆయన బట్టల ప్రియుడు అండి, మంచి వస్త్రాలు ఇస్తే దానికి లోబడిపోతాడండి. ఏమండి, కానీ పాపం అతనేంటి మరీ మాంసం కూర కూడా కాదు, ఏ కూరకు లోబడిపోయాడు? చుక్కుడుకాయలు ఒక పూట. పోనీ అదేమన్నా ఒక రోజంతా భోజనం, ఒక పూట భోజనమా? ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేసేసుకున్నాడు?
జస్ట్ కొంచెమే. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మొక్కడం అనేటువంటిది సింపుల్ అనుకుంటున్నాం మనం. ఒక్క నమస్కారం చేస్తే క్రీస్తు సరిపోను, కానీ చేశాడా? చేయలేదు. అంటే ఆయన దుర్నీతిని ఏం చేసే మనిషి అని అర్థమవుతుంది, ద్వేషించే మనిషి. నీతిని స్థాపించాలనుకున్నాడు కాబట్టి అపవాది ఏది చూపినా కానీ దానికి ఏం చేయలేదు, ఆయన ఇష్టపడలేదు. నీతిని స్థాపించాలి నేను లోకంలో, ఒక శిలా విగ్రహంలాగా, ఒక స్తూపంలాగా వేసేయాలి నీతి అనేది, నీతికి ప్రతిరూపంగా కనపడాలి నా పిల్లలో అనుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేదు, ముందు నమస్కారం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఆరాధనకి వెళ్తే నీ పిల్లలు కూడా ఏమో చేస్తారు, నీ వెనకాల వస్తారు. ఆరాధన లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు ఈవేళ అన్నావు అనుకో, వెంటనే వాళ్ళు కూడా ఏం చేస్తారు, భలే మా అమ్మ మా నాయన ఏమి ఇచ్చారు, మాకు ఛాన్స్ ఇచ్చారు అనుకుంటారు. యేసు ప్రభు వారు మన నాయకుడు కాబట్టి ఆయన ముందేం చేశాడు అంటే దుర్నీతి కనపడగానే దాన్ని ద్వేషించాడు. ఎందుకంటే నీతిని స్థాపించే పనిలో ఉన్నాడు కాబట్టి. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆయన గురించి ఒక మాటను మనం చదువుకోబోతూ ఉన్నాం. 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు, అదిగోండి మన ప్రధాన యాజకులు అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభావం లేని వాడు కాడు, కానీ సమస్త విషయములో మన వలనే ఆగండి. ఆయన ఒక్కడే కాదండి, మనం ఎలాగైతే శోభించబడ్డామో ఆయన కూడా ఏం చేయబడ్డాడని ఉంది. అంటే ఇప్పుడు శోధించబడినప్పుడు మనం లోబడిపోతున్నామో, కానీ క్రీస్తు ఏమవ్వలేదట. అది అంటే సమ్మతించలేదు, ఇష్టపడలేదు. ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నరతురా అన్నాడు. ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి చేయగలవా? ఆ రాత్రి పెళ్ళి రేపనగా ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఏం చేస్తాం? ఏమండి? ఇష్టపడి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేసాం? కట్టబెట్టలేదు, పెళ్లి చేసాం. అదే కట్టబెట్టడం కూడా అంతేలేదు, పూర్వం అలాగనే వారు కదా. అంటే సమ్మతింప కూడా ఇద్దరు కూడా నడుతురా. ఎక్కడది? ఆమోస చూడండి ఒకసారి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, 3వ అధ్యాయము ఆమోసు గ్రంథం 3వ వచనం తీసారా ఎవరైనా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి, అందుకు చూడండి, ఇద్దరికి ఇష్టం లేకుండా నడుతారా? కనీసం మంగళవారం దేనికి కూడా వెళ్ళారు ఇద్దరు చక్కగా వెళ్ళేవారండి. ఈ మధ్య ఇద్దరు వెళ్తలేదు, ఒక ఆవిడే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం కుదరలేదు. వాళ్ళిద్దరు చక్కగా వెళ్ళేవారండి, పురుషులు సహోదరులు. కానీ ఈ మధ్య ఒక్కడే వెళ్తున్నాడండి, వాళ్ళిద్దరి మధ్య ఏం కుదరలేదు. నా మాటలు అర్థం అవ్వట్లేదు మీకు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపురా. పూర్వం ఎక్కడికి వెళ్ళిన నడకే కదండి. ఈ నడకలో నిజంగా ఎన్ని కథలు చెప్పుకుంటా పోయేవారో, ఆరోగ్యం కూడా ఉండేవాడు. ఇప్పుడు కథలే, ఖాళీగా కూర్చున్నామంటే కనుక చెప్పండి, ఫోన్ చూసుకుంటాం. బైబిల్ తక్కువ, ఫోను ఎక్కువ. బైబిల్ ఎక్కువ చదవం, బైబిల్ తక్కువ చదువుతాం, ఫోన్ చూస్తాం. ఏమండి? అందువల్ల ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆయన మన పక్షాన పోరాటం చేయటానికి వచ్చిన నాయకుడు కాబట్టి దుర్నీతి అనేటువంటిది ఎక్కడ కనపడినా అది నా చేతికి అంటకూడదు. ఎందుకంటే నేను ఏది స్థాపించడానికి వచ్చాను? నీతిని స్థాపించడానికి వచ్చాను. అది స్థాపించాలి. ముగింపుకి రాకముందు ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన బాప్తిసం పొందుటకు వస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడిన మాట అంటే ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లని ఎందుకు చూపిస్తాడండి? నిర్దోషతను గురించి, తల ఉంచుకుని పోయే స్వభావం గురించి. ఏమండి? అంటే ఇప్పుడు నీతి పక్షాన పోరాడే మనిషిని బైబిల్ దేంతో పోల్చిందో అది చెప్పేయండి. రైట్, ఒక గొర్రెపిల్ల. ఇప్పుడు దుర్నీతి పక్షాన ఉన్నటువంటి నాయకుని దేంతో పోల్చిందో తెలుసా? గతంలో మీకు చెప్పాను. ఏమండి? ఎక్కడది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమైన
ప్రకటన గ్రంథము 12 వచనం చెప్పండి. 12వ అధ్యాయము 3వ వచనం అట. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. ఇప్పుడు గొర్రె పిల్ల రూపం ఏంటి, అపవాది రూపం ఏంటి? గొర్రె పిల్ల ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, యోహాను సువార్త 1:29 రాసుకోండి. కనుక ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి పిక్చర్ ఏంటి చెప్పండి? అపవాది యొక్క పిక్చర్ ఎలా కనపడుతున్నాడట? 7 తలలో 10 కొమ్ములు. ఏమండి, ఒక తల ఉంటే ఒక రకంగా ఉంటే 7 తలలు అంటే ఎలా ఉంటాయి? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, బొమ్మల్లో టీవీలో చూపిస్తూ ఉంటారు, యాడ్ ఇస్తూ ఉంటారు, ఇటు ఒక 5 తలకాయలు ఇటు 5 తలకాయలు ఉంటాయి. ఇంతకీ ఎవరైనా అదే తనకి ఉన్నాడో లేదో మనకు తెలియదు, అది కథమో ఒకవేళ. ఎందుకంటే మనిషి అంటూ ఉంటాను తలలో ఎవరికే ఉండవు. ఒకవేళ అది కల్పితం కథ, కథ అంటేనే కల్పితం అనుకోండి. అందువల్ల 7 తలలు 10 కొమ్ములు. అలాగంటే మీరు కథ అన్నారు కదా, మరి సాతాను గురించి ఎందుకు చెప్తున్నారో అని అంటారేమో. సాతాను గురించి అలంకార రూపంగా వాడు ఇలా విజృంభించాడని చెప్పటానికి ప్రకటన గ్రంథము యోధామాత గుర్తులతో రాయబడింది. ఏమండి, కనుక ఇలాగ పిక్చర్ కనపడుతున్నటువంటి వ్యక్తి గొర్రెపిల్ల సాధువుగా కనపడుతుంది. ఇప్పుడు గొర్రెపిల్లను చూస్తే భయం కలుగుతుందా? ఈ మహాఘట సర్పాన్ని చూస్తే భయం కలుగుతుందా? ఈ పోరాటంలో ఎవరు గెలుపొందొచ్చు? నీతికి దుర్నీతికి జరుగుతున్న ఈ పోరాటంలో నీతి పక్షానికి గొర్రెపిల్ల వచ్చేసిందని చెప్పేసుకున్నాము. దుర్నీతి పక్షానికి ఎవరు వచ్చేసారని చెప్పుకున్నాము? మహాఘట సర్పం వచ్చేసింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గొర్రెపిల్లేమో తలదించుకుని పోతుంది, మహాఘట సర్పమేమో నువ్వెంత నా ముందు నోరు తెరిచానంటే నేను అమాంతంగా మింగేసి ఒక మహావృక్షానికి చుట్టుకున్నానంటే పటపట ఎముకలు ఏమైపోతాయి? ఇరిగిపోతే నువ్వెంత నా ముందు ఆప్టర్లని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పోరులో, ఈ పోరాటంలో గెలుపు ఎవరిదవుతుంది? గెస్ చేయండి. ఎవరు గెలుపు పొందొచ్చు? నీకు బైబిల్ తెలియదు, నువ్వు బాప్తిసం పొందలేదు, నువ్వు లోకంలో ఉన్నావో, గెలుపు ఎవరిదై ఉంటుంది అనుకుంటాం మనం? ఘట సర్పమే. ఎందుకంటే దాని ఆకారం పెద్దగా ఉంది, అనేక మంది తన వశం చేసుకున్నాడు, అనేక మందితో కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. అందులో మనం కూడా ఉంటాం ఒకనాడు. ఇప్పుడు వాక్యం తెలిసింది కాబట్టి బయటపడ్డావు. మరి ఇటువంటి పరిస్థితిలో జరుగుతున్న ఈ పోరులో ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. గొర్రెపిల్ల దడపడిపోయి ఉంటుంది. ఏమండి, గొర్రెపిల్ల చిన్న సర్పం వస్తేనే మనం ఏమైపోతాం? ఏమండి, ఒక విషసర్పం వచ్చిందనుకోండి, మొన్న ఎక్కడ జంగారెడ్డి గుడి దగ్గర న్యూస్లో చూశాను. ఏదంటే కోడి నాగు అనేది వేసాడు కదా, పెద్ద 2 ఇంట్లో అలచలు చేస్తున్నాయి. ఎవరో తర్వాత వచ్చి దాన్ని పట్టుకున్నారనుకోండి, ఒక పెద్ద విషసర్పం వచ్చిందనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏమైపోతాం? ఆ విషసర్పం పైగా ఇలా లెగిసి మాట్లాడుతుందనుకో, హాయ్ సిస్టర్స్ బ్రదర్స్ మిమ్మల్ని అందరూ మింగటానికి వచ్చాను అందనుకో, అప్పుడు ఇక్కడ ఇటు మార్గం ఉంటుంది, ఇటు పారిపోవాలో ధైర్యం ఉండి మేస్టర్ అయితే పాముని చేత కొడతాడు అనుకోండి ఆయన. ఏమండి, ఎలా ఉంటుంది అప్పుడు? పైగా అది వాయిస్ ఇస్తుంది. ఎంత పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇటువంటి పరిస్థితుల్లో గొర్రె పిల్ల గెలుస్తుందనుకుంటారా? అంటే ఈ పోరాటం మీకు అర్థమైంది. ఇప్పుడు నీతికి దుర్నీతికి జరుగుతున్న ఈ పోరండి చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఏమండి, కనుక నేను ముగింపు ఇవ్వడానికి ముందుగా ఇంకో సంగతి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటన్నట్లయితే, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుతో పోరాటం చేయాలని, గొర్రెపిల్లతో పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఆ ప్రయత్నంలో ఏ ప్రయత్నం చేసినా కానీ విఫలమవుతున్నాడు. ఎవరో? మహాఘట సర్పం. మీరు ఆది కాండం నుంచి యోధా పత్రిక వరకు కూడా వాడి రూపం సాధారణంగానే చదువుతారు, జరుగుతారు. కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఆ రూపం ఏమైంది? 7 తలలో 10 కొమ్మలు. అంటే పోరాటము ఏమైపోయింది? దగ్గరికి వచ్చేటప్పటికి బలమైంది, మంచి పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది పోరాటం. ఈ పోరాటంలో
క్రీస్తును గొర్రెపిల్లని అరణ్యంలో ఒక చోటకి తీసుకెళ్ళాడు ఆత్మ. అరణ్యంలో ఒక చోటకి తీసుకెళ్ళాడు ఆత్మ. ఆ అరణ్యంలో ఒంటరిగా ఈ ఘటసర్పం కూడా వచ్చింది, మహాఘటసర్పం కూడా వచ్చింది. ఇద్దరే ఉన్నారు అరణ్యంలో, ఇంకెవరు మనుషులు ఉండరు. ఇప్పుడు ఊహించండి ఈ ఘటసర్పం ముందు గొర్రెపిల్ల ఎంత ఆప్ట్రల్, అవునా కదా? కానీ గొర్రెపిల్లని ఏమైనా చేయగలిగాడా? ఏం చేయలేదు. ఎందుకంటే నీతిగా నువ్వు బ్రతికినప్పుడు ఎప్పటికైనా నీతే గెలుస్తుంది. దుర్నీతి ఎప్పటికైనా ఏమవుతుంది? అపజయమే వస్తుంది. కనుక నీతి పక్షాన్ని ఎవరున్నారని చూస్తున్నాం? క్రీస్తు ప్రభువు. క్రీస్తుని ఏమీ చేయలేక ప్రతి మెట్టు కూడా క్రీస్తుతో పాటు నేను ఏమీ చేయలేకపోతున్నానని అపవాది తాను నా వల్ల కావట్లేదు అని అనుకునే ఆడు కూడా కొద్దిమంది సైన్యాన్ని వెంటబెట్టుకెళ్ళాడట. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనం. చూసారండి, ఇప్పుడు అపవాదే కాదండి చంపడానికి ప్రయత్నం చేసేది, అపవాది యొక్క అనుచరులు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు క్రీస్తుని చంపడానికే. అంటే అపవాది యొక్క అనుచరులకు కూడా క్రీస్తు మీద విరోధం వచ్చింది. ఇలాగ జరుగుతున్న ఈ పోరాటంలో చిట్ట చివరికి వచ్చేసేటప్పటికి కఠోరమైనటువంటి పోరాటం జరిగిస్తున్నటువంటి ఈ గొర్రెపిల్ల ఏమైందంటే ఆఖరికి చనిపోయింది. గొర్రెపిల్ల ఎంతండి? చనిపోయింది. ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఈ పోరాటం చూస్తున్నటువంటి పరమతండ్రి ఉన్నాడు. ఆయన ఊరుకుంటాడండి? ఆయన చూస్తూ ఊరుకుంటాడండి? ఆయన కనుదృష్టి లోకమంతటా ఏమవుతుందండి? సంచారం చేస్తూనే ఉంది ప్రియమైన దేవుడా. రైట్, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత చెప్పండి ఏం జరిగింది? చనిపోయాక నెక్స్ట్ పని ఏంటి? మనదే భూస్థాపితం. ఆ గొర్రెపిల్లని ఏం చేశారు? సమాధి చేసేసారు. సమాధి అయిపోయింది. అమ్మయ్య నాకు హ్యాపీ అనుకున్నాడు. ఎవరో దుర్నీతి పక్షాన నాయకుడిగా ఉన్నటువంటి అపవాదానండి, లేకపోతే చివరిలో మహాఘాట సర్పమానండి, ఏం పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఈ సమాధి విషయంలో దేవుడు జోక్యం చేసుకుని 3వ దినాన సమాధిని ఏం చేశాడు? తెరిపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి వస్తున్నాము. మొదటి నుంచి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత దిగివచ్చి రాయి పొర్లించి కూర్చుండెను. ఎవరిని పంపించాడు దేవుడు? అక్కడికే పరలోకపు దూతలను పంపించాడండి. దూత వచ్చేసి సమాధి దగ్గర ఉన్న రాయిని ఏం చేశారు? పొర్లించారు. మహాభూకంపం కలిగింది. ఉండెను. భయపడటం వలన వణికి వగైరా సంగతులు మీకు తెలుసు. మొత్తానికి యేసు ప్రభు వారు 3వ దినాన సమాధిలో ఉన్నారా? సమాధిలోంచి బయటకు వచ్చారా? అంటే గొర్రెపిల్ల సమాధిలో ఉన్నాడా? లేదు. సమాధిని ఏం చేశారు? గెలిచారు. అంటే పోరాటం అనేటువంటిది యేసు ప్రభు వారు చేస్తూ ఆఖరికి తుది శ్వాస కూడా ఏం చేసేసాడు? ఆయన విడిచిపెట్టేశాడు. సమాధి చేశాక నాకు హ్యాపీ అనుకున్నాడు. కానీ ఆ సమాధి దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించి సమాధిని తెరిపించాడు. క్రీస్తును తిరిగి లేపించాడు. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైన మరణం యొక్క బలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు దాస్యములకు లోబడిన వారిని విమోచించుటకు ఆయన కూడా రక్త మాంసంలో ఏమయ్యాడు? ఆయన పాలివాడయ్యాడని 2:14 మనం చదువుతాం హెబ్రీ పత్రికలో. అండి, క్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ పోరాటము చివరి మెట్టుకొచ్చేసింది. నీతి పక్షాన జరిగిస్తున్నటువంటి ఈ పోరాటంలో
చివరగా ఆయన ఏం చేశాడో తెలుసా? మరణము ద్వారా అపవాదిని ఏం చేశాడు? లయం చేసేసి జీవిత కాలమంతా కూడా విమోచన రావాలని, జీవిత కాలమునకు దాసులైనటువంటి వారందరినీ కూడా మీకు ఇంకే భయం లేదు, అపవాది యొక్క క్రియలు నేను ఏం చేశాను? లయం చేసిన మీ జోలికి రావడం. నువ్వు ఇష్టపడి ఒకవేళ అపవాది క్రియలు జరిగిస్తే నాకు సంబంధం లేదు, దుర్నీతి పక్షాన్ని నువ్వు జరిగిస్తే అది నాకు సంబంధం లేదు, కానీ నీతి పక్షాన్ని నువ్వు కార్యాలు జరిగించిన రోజుని నీ జోలికి వచ్చే అవకాశమే లేదు. సమాజానికి, ఆనాటి తరానికి ఈనాటి తరానికి కూడా బాహాటముగా వేడుకకు తీసుకొచ్చి అందరి ముందు కూడా నిలబెట్టేశాడట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి వస్తున్నాం. 13 నుంచి వస్తున్నాం. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞల మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాత్మను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఏం చేశాడు? దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, మళ్ళీ అక్కడ నేను వివరిస్తే మళ్ళీ సాగిపోతుంది కాబట్టి ముందుకు సాగిపోతున్నాను. నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా ఏం చేశాడు? వేడుకకి ఏం చేశాడు అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో మీ అందరి ముందు నిలబెడుతున్నా, ఇక నుంచి వీడి కోరలను ఏం చేశాను? నేను తీసేసాను. మిమ్మల్ని ఏమీ బుస్సలు కొడతాడే తప్ప కాటు వేసే పని లేదండి. అండి మరి ఈ పోరులో విజయం ఎవరవుద్దండి? గొర్రెపిల్లదా గడసర్పందా? గొర్రెపిల్ల తరపున వచ్చినోళ్ళు మనం అందరం. గొర్రెపిల్ల అంటే ఎవరండి? అంటే నీతికి జయం కలిగింది, దుర్నీతికి ఓటమి వచ్చింది. ఒప్పుకుంటారా? నీతి పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? క్రీస్తు ప్రభువు. ఆయన జయాన్ని తీసుకొచ్చాడు మానవ జాతికి. దుర్నీతి పక్షాన ఉన్నటువంటి వాడు రెచ్చిపోయాడు. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? ఓటమిని చూడక తప్పలేదు. అంటే క్రీస్తు ప్రభు వారు గెలుపును ఓటమిని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి స్థాపించేశాడు. చివరగా ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటంటే లయం కాని శాశ్వత రాజ్యాన్ని గొర్రెపిల్లకి ఇచ్చాడు దేవుడు. లయము కాని అపవాది క్రియ లయం చేశాడు కాబట్టి ఇప్పుడు లయం కాని నీకు ఇస్తున్నా, నీకు మెరుగైంది నీకు ఇస్తున్నా, శాశ్వతమైనటువంటిది నీకు ఇస్తున్నానని తండ్రి గొర్రెపిల్లకి ఒక మంచి దాన్ని ఏమనొచ్చు రాజ్యాన్ని ఇచ్చారు. అంటే లయము కానిది, ఎన్నడూ కూడా దగదగా మెరిసిపోయేది. ఆ ఎన్నడూ లయము కాని రాజ్యాన్ని ఎవరికి ఇచ్చారండి? పాఠంలో ఉన్న పేరు చెప్పండి. గొర్రెపిల్లకి ఇచ్చారు. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని తండ్రి ఇచ్చాడు. ఎందుకంటే సాధించింది ఈయన కాబట్టి ఆయన చేతికే. చూడండి స్టేడియంలో మొత్తం ఎన్ని ఓవర్లు ఉంటాయి నాకు తెలియదు. క్రికెట్కి ఎన్ని ఓవర్లు ఉంటాయి? క్రికెట్ తెలీదా? నీకే బాగా తెలిసింది పురుషుల కంటే. 50 ఓవర్లు ఆడేసిన తర్వాత గెలుపొందిన తర్వాత రేపెత్తాం ఎల్లుండి ఎత్తాం అంటారు కప్పు. అసలు ఆ కప్పు ఎలా పట్టుకుంటారా, ఎవరి చేతికి వెళ్తుందని టీవీల ముందు అందరూ ఆ సెట్స్ ముందు చూస్తారా ఉంటారు కదా. చూసేటప్పటికి ఆ కప్పు అలా తీసుకుని ఎత్తేటప్పటికి ఈ దేశపు జెండా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఎక్కడో పార్టీల్లో చప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు అండి. కప్పు, బంగారపు కప్పు అండి. బంగారం ఏ రోజుకైనా ఏమవుతుంది అంటే విలువైందే కాదని నేను అనట్లేదు. మీ అందరి మెడలో, ముక్కుల్లో, చెవుల్లో కాదు, చెవులకి ముక్కులకి మొత్తానికి విలువైనటువంటి ధరించుకుంటారు. ఎందుకంటే విలువైనవి పెట్టుకుంటారో అన్ని లోహాల్లోకి ఇది గొప్పది కాబట్టి, ఇది గొప్పది కాబట్టి. ఇప్పుడే కాస్ట్ 3,000 అంట, రేటు తగ్గిపోయిందంట అన్నాను అనుకోండి, ఎప్పుడు ఆరాధన అవుద్దా? అదే అనబోతున్నాను. రేపు నెక్స్ట్ అంతా ఎలాగా పెళ్ళి ఉంది ఇంట్లో, ఎలాగోలని కొంచెం ఎక్కువగా మరి కొనాలి కాబట్టి అని ముందే మా విజయ పరిగెడుతుంది అన్నమాట అండి. అందువల్ల ప్రియమైన దేవుని వల్లరా శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని గొర్రెపిల్ల ఇచ్చేసాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14. రాత్రి కలిగిన దర్శనం నేను చూడగా ఆకాశ మేఘారూఢుడై వచ్చి
ప్రవేశించి తేబడిను సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించున్నట్లు, ఎవరిని? క్రీస్తు ప్రభు వారిని సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఏం చేయబడ్డాయి? ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము చెప్పండి శాశ్వతమైనది, అది ఎన్నటికీ ఏమవదో. ఆయన రాజ్యము చెప్పండి ఎప్పుడు ఏం కాదు అన్నాడు. లయము కాని రాజ్యాన్ని ఏం చేసేసాడు? క్రీస్తుకి ఇచ్చాడా లేదా తండ్రి? మహావృద్ధుడు అంటే ఎవరండి? తండ్రి. అక్కడ తండ్రి దగ్గరికి మేఘాలుడు వెళ్ళిపోయాడు. ఆ మేఘాలుడు వెళ్ళినటువంటి క్రీస్తుకు, ఆ గొర్రె పిల్లకు ఏమిచ్చాడు ఆయన? లయము కాని మాట వాడాల, లయము కాని రాజ్యాన్ని. అంటే ఆ రాజ్యము నేటికి కూడా ఉందా లేదా? ఉందండి. రాజ్యం ఇచ్చేసాడు అండి, రాజ్యం నీకు ఇచ్చేసాడు. రాజ్యం నీకు ఇచ్చాడు. ఇంకేమైనా ఇచ్చాడా? ఏమండి, ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూము ఇది నా సొంతం అయిపోయింది అనుకోండి, దీనికి కీ ఏం చేస్తారు? నాకు దీని ఓనర్సో ఇచ్చేస్తారు. అంటే ఏమైపోయినట్టు? నాకు సొంతం. అంటే ఇప్పుడు యేసు ప్రభు చేతికి ఏమి ఇచ్చేసాడు? రాజ్యం. అంతేనా? ఇంకేమన్నా ఇచ్చాడా? అంతేనా? ఆయనకి ఏమన్నా ఇచ్చాడా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనమండి. 28:18. అయితే యేసు వచ్చి పరలోకమందును భూమి మీదను, ఓహో ఎక్కడెక్కడ? పరలోకంలోను. అసలు ఒకప్పుడు భూలోకంలో ఆయనకి ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ గొర్రె పిల్లని చూస్తే చిన్నగా ఉన్నాడు, ఇతనే నెగ్గుతాడు అనుకున్నారు. కానీ గెలుపొందిన తర్వాత పరలోకంలోను భూలోకంలోనూ కూడా ఆయనకి ఏమొచ్చేసిందండి? అధికారం వచ్చేసింది. పరలోకం భూలోకం సర్వ అధికారం. ఇది తిరిగి లేచిన తర్వాత మాట్లాడిన మాట, తిరిగి లేకముందు మాట్లాడిన మాట. అది మాట్లాడలేదు ఎవరు. ఆయన పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత అంటున్న మాట అది. పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే ఇప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉంటారు? రైట్. పరలోకంలో తండ్రి ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. అంటే దేవదూతల మీద కూడా ఈయన కమాండా? ఈయనకి దేవదూతల మీద కూడా అధికారం ఉంటుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం అనుకుంటున్నాను. దొరకలేదా? ఆయన పరలోకమునకు వెళ్ళి, అది సరే, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను, అది కనుక క్రీస్తుకి అన్నిటి మీద ఏమి ఇచ్చేసాడు తండ్రి? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఒకే ఒక పాఠం ఈరోజు పాఠంలో ఒక మాటలో చెప్పేయాల. నీతి పక్షాన్ని ఏం చేశాడు ఆయన? పోరాటం చేసి, నీతి పక్షాన్ని పోరాటం చేసి దుర్నీతికి వాటమి తీసుకొచ్చాడు, నీతికి ఏం తీసుకొచ్చాడు? విజయాన్ని. అలా తీసుకొచ్చిన ఆయనకి ఏం కట్టబెట్టాడు తండ్రి? రాజ్యాన్ని ఇచ్చాడు. పరలోకంలో ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. దూతల మీద శక్తుల మీద ఏమి ఇచ్చాడు? అధికారం. కనుక నీతి పక్షాన నిలబడినటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో కూడా దేవుడు సర్వాధికారం క్రీస్తుకి ఎలాగైతే ఇచ్చారో, రేపటి దినాన పరలోకం మీ సొంతం చేసుకునే వరకు కూడా భూమి మీద ఈ పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగిపోదు. ఈ పోరాటంలో ఎన్ని అపజయాలు వచ్చినా గొర్రెపిల్ల తలదించుకుని వెళ్ళిపోయాడే, కానీ వాటమని మాత్రం చూశాడా? అలా గొర్రెపిల్ల పక్షాన మీరు నేను ఉండి గెలుపొందుతూ ముందుకు సాగిపోవాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఎంతటితో ముగిసిన మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరమందు సింహాసనాసనుడైన మా తండ్రి, నీతికి దుర్నీతికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో గెలుపు గొర్రెపిల్ల నీతి పక్షాన, అపజయాలు చూసిన మనుషులను